ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం, మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తామని మాట్లాడితే, నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను, యూరియాకి సమస్య లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా, ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అధ్యక్ష యూరియా 255 కోట్ల రూపాయల యూరియా రైతు భరోసా కేంద్రాలు అంపం చేశారు అధ్యక్ష. ఈరోజు మేము రైతు సేవా కేంద్రాలు పెట్టాం. మీరు ఏదైతే గొప్ప చెప్తున్నారు, ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో మొత్తం యూరియా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్తున్నారు, మీరు 255 కోట్లు మీరు చేస్తే మేము అదే అధ్యక్ష 300 కోట్ల రూపాయలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చారు అధ్యక్ష. బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు, ఇందులో 300 కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 50% ప్రైవేట్ డీలర్లు అమ్మేవారు, 50% రైతు సేవా కేంద్రాల్లో అమ్మేవారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. పంపిణీ చేస్తున్నాం. మిగిలినటువంటి 30% ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర పంపిణీ చేస్తున్నాం. దయ ఉంచి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చెప్పారు, నాకు ప్రతిరోజు ఎవ్వరు మాట్లాడిన వినుకొండ ఎమ్మెల్యే గారు చెప్పారు, వరదరాజులు గారు చెప్పారు, అనునిత్యం అదే పనిలో. ఈరోజు సోషల్ మీడియా మాట్లాడితే, అచ్చెన్నాయుడు నీ నియోజకవర్గంలోని యూరియాలు ఇచ్చలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారు మీ కుప్పంలోనే యూరియా అందించలేకపోతున్నారు. ఒక పేపర్ చూపించి మీరు నుయ్యిలో దూకండి అని ఇష్టం వచ్చారు. ఆ పేపర్ ఏంటి అధ్యక్ష? నీ పాంప్లెట్ సాక్షిలో ఒక ఫోటో వేసుకోవడం, ఆ ఫోటో చూపించడం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైతే నువ్వు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఫోటో వేసావో, నా నియోజకవర్గంలో ఫోటో వేసావు, రా అదే ఫోటో దగ్గరికి వెళ్దాం. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలుసు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నాడు, ఇది రైతు ఏదో ఆనందంగా ఉన్నాడని చెప్పడం. అందుకే ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతుకు ఆదుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అన్నదాత సుఖీభవ. మనందరికి తెలుసు, గత ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పారు. మీలాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట తప్పలేదు. ఎలక్షన్ ముందు 12,500 అని చెప్పి గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 7,500 ఇచ్చి 12,500 ఇస్తున్నానని చెప్పా. ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వం పథకం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ పథకం అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయక ముందే నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 12,500 ఇస్తున్నాం. మేము అలా కాదే, ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రకారం మేము 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000, 3 విడతలుగా ఇస్తామని చెప్పి
మొన్ననే అధ్యక్ష 3,174 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు చొప్పున వేసాం అధ్యక్ష. అందులో 2,342 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే 831 కోట్లు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. 46.86 లక్షల మందికి వేసాం అధ్యక్ష. దాన్ని తప్పుడే మేము 53 లక్షలకి వేసాం, మీరు 46 లక్షలకే ఇస్తున్నారని అది తప్పు అధ్యక్ష. మేమేం తీయలేదు, అదే లిస్ట్ మీరిచ్చింది. చనిపోయిన పేర్లు, డబల్ ఎంట్రీలు ఇవన్నీ తీస్తే ఆ లెక్క వచ్చింది. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం, ఆర్డీఓలకి కలెక్టర్లు చెప్పాం, ఎవరైతే అన్నదాత సుఖీభవ చివరి రైతు వరకు అందించాలి ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఎక్కడైనా సరే ఉంటే పంపించండి అని చెప్తుంటే అవన్నీ పంపిస్తున్నారు, అది కూడా అమలు చేస్తున్నారు అధ్యక్ష. ఈ రకంగా రైతులకి పంట చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. ఈరోజు పంటకి వడ్డీ రాయితీ అధ్యక్ష. 1 లక్ష నుంచి 3 లక్షలు తీసుకుంటే ఆ రోజు మనం ఉచితంగా వడ్డీ ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఆ స్కీమ్ కూడా ఇంతకుముందు లేదు, మళ్ళీ అది ప్రారంభిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా పేరు విన్నారంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పేరు లేదు. అనంతపురం జిల్లాలో విపరీతంగా వేరుశనగ వేసేవారు. ప్రతి సంవత్సరం కరువు, విత్తనాల ఖర్చు కూడా వచ్చేది కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అని పెట్టి ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాం. 5 సంవత్సరాలు దాన్ని ఎత్తేసారు. మాట్లాడితే ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చామని తప్పుడు సమాచారం అధ్యక్ష. ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పింది కాదు, ప్రతిదీ రికార్డులు ఉంటాయి. నేను చెప్పింది అన్ని వాస్తవాలు. మీరు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చినట్టుకుంటే నిరూపించమని చెప్తున్నాను. ఈరోజు మళ్ళీ మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎక్కడైనా నష్టపోతే రైతుకి కార్యక్రమం చేస్తాం. ఇంకా పంటలకి ప్రధానమైనటువంటిది బీమా అధ్యక్ష. మాట్లాడితే ఉచిత బీమా మేము ఉండేటప్పుడు ఉచిత బీమా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ బీమా ఎత్తేసారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సభలో మేమే ఉన్నాం. ఉచిత బీమా అని చెప్పి సొంతంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వం పెడుతుందని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఉపయోగించుకోకుండా 1 పైసా కేంద్రానికి కట్టకుండా రైతుల్ని నట్టేటి ముంచేశారు. రైతులకి కనీసం 1 పైసా బీమా ఇవ్వలేదు అధ్యక్ష. 1 సంవత్సరం మేమందరం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే పోడియం దగ్గర కూర్చుంటే ఆ రోజు శాసనసభలో మేము ఉచిత బీమా ఇచ్చేసాం, మొత్తం ఇంత డబ్బు ఖర్చు పెట్టామని నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత రాత్రి 12 గంటలకి అప్పటికప్పుడు డబ్బులు కట్టి 1 సంవత్సరం ఉచిత బీమా ఇచ్చారు అధ్యక్ష.